ఎల్పీ న్యూస్. నేను సగరాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో సదాశివనగర్ SHO కాజల్ సింగ్ ట్రైనింగ్ IPS గారి ఆధ్వర్యంలో 3/5/2024 నాడు ఫిర్యాదుదారుడు పెరికెట్ గ్రామానికి చెందిన నిఖిల్ గారు తేదీ 2/3/5/2024 రాత్రి 1 గంటకు హైదరాబాద్ నుండి పెరికెట్కి అతని యొక్క అశోక్ లేలాండ్ వెహికల్స్ యందు గూడ్స్ సామాన్ తీసుకుని వెళ్తుండగా అతని యొక్క వాహనం మల్లుపేట్ సదాశివనగర్ వద్దకు రాగా NH 44పై గుర్తు తెలియని 4 వ్యక్తులు కారులో వచ్చి అతని వాహనంను ఆపి వారు సెల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళమని వాహనంలో గల గూడ్స్ యొక్క డాక్యుమెంట్స్ చూపించమని అడిగి 25,000 డిమాండ్ చేశారు. వారు అడిగిన డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించి అతని వద్ద నుండి 3,000 నగదును బలవంతంగా లాక్కున్నారు. దానిపై సదాశివనగర్ పోలీసు వారికి కంప్లైంట్ తేదీ 3/5/2024 ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి నిందితులను పట్టుకొని వారి వద్ద నుండి ఒక కారు 6 మొబైల్ ఫోన్స్ నగదు సీజ్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వివరాలు: చెన్నమగరి మహేష్ గౌడ్, సన్ ఆఫ్ బాబా గౌడ్, వయసు 32 సంవత్సరాలు, కులం గౌడ్, వృత్తి విజయనాంధ్ర రిపోర్టర్, శ్రీరామ్నగర్ కాలనీ, కామారెడ్డి. కమ్మరి దత్తాత్రి, దత్తు సన్ ఆఫ్ రామకృష్ణ, వృత్తి 24 TV+ రిపోర్టర్, పాల్వంచ గ్రామం మరియు మండలం. బత్తుల రాజేందర్, సన్ ఆఫ్ రాజనర్సయ్య, వృత్తి న్యూస్ రిపోర్టర్, నివాసం రాజంపేట గ్రామం మరియు మండలం. వెల్పుగొండ ప్రశాంత్, సన్ ఆఫ్ రాములు, వృత్తి MR న్యూస్ రిపోర్టర్, నివాసం నందివాడ గ్రామం, తాడ్వాయి మండలం అని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి DSP గారు మాట్లాడుతూ, ఎవరైనా ఎటువంటి నేరాలకు పాల్పడినా వారిని అరెస్ట్ చేసి సాక్ష్యాధారాలతో కోర్టులో శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇటు కేసు ఛేదనలో పాల్పంచుకున్న టీం సభ్యులు సదాశివనగర్ CIB సంతోష్ కుమార్, SI M రాజు, ASI సాగర్, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ మరియు సిబ్బంది అమీర్, రాజారెడ్డి గారిని జిల్లా SP శర్మ అభినందించారని DSP తెలిపినారు. ఇట్టి కేసుపై SI M రాజు మీడియాకు వివరించారు. తేదీ 2 మే 2024 అర్ధరాత్రి వెల్కెట్ గ్రామానికి చెందిన అఖిల్ అనే వ్యక్తి ఆయన యొక్క గూడ్స్ వెహికల్లో హైదరాబాద్ నుంచి వెల్కెట్ గ్రామానికి గూడ్స్ తీసుకొని వెళ్తుండగా సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామ శివాలయంలో NH 44పై 4 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వాళ్ళు సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తులని చెప్పి గూడ్స్కు సంబంధించిన డాక్యుమెంట్స్ చూపెట్టమని, వారి దగ్గర సరైన డాక్యుమెంట్స్ లేవని చెప్పి డబ్బులు డిమాండ్ చేసి బలవంతంగా 3,000 లాక్కెళ్లారని ఫిర్యాదు రాగా దీనిపై దర్యాప్తు చేసి 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఒక కారు, 6 మొబైల్ ఫోన్లు నగదు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు మీడియాకు సంబంధించిన వ్యక్తిగా తెలిసింది. వీరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించడం జరిగింది. సార్, ఆ కారు అంటే ఎవరికి దీనిలో ఈ 4 వ్యక్తుల్లో ఒకరికి గుర్తుంది. దాని నెంబర్ చెప్తారు సార్? కార్ వెహికల్ నెంబర్ చెప్తారు? TS 17H2514. వీళ్ళు మీడియా వ్యక్తులు అని చెప్పేసి ఆ తర్వాత వారి వద్ద వారు పనిచేస్తున్న మీడియా సంస్థల యొక్క గుర్తింపు కార్డులు సీజ్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడు రిమాండ్ చేశారు సార్? వీళ్ళను తేదీ 3 తారీఖు రోజు అదుపులోకి తీసుకొని మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 3వ తారీఖు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్? వీళ్ళు కామారెడ్డి సబ్ జైల్లో. తేదీ 2 మే 2024 రాత్రి వెల్కెట్ గ్రామానికి చెందిన అఖిల్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి వెల్కెట్కి ఆయన గూడ్స్ వెహికల్లో గూడ్స్ తీసుకొని వెళ్తుండగా NH 44 సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామ శివారు వద్ద 4 వ్యక్తులు సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పి